హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు, అక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు, వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉండేటట్టు, అలాగే బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్ వచ్చేటట్టు టేపు కొలతలతో అయితే చెప్పక్కని అడిగారు. నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్లౌజ్ కటింగ్ కోసం ఈ 3 కొలతలు అయితే ఖచ్చితంగా మనకు ఉండాలండి. ఇవి ఏంటంటే బ్లౌజ్ హైటు, అలాగే చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, ఓకేనా. ఇప్పుడు నేను టేప్తో ఈ కొలతలు అనేవి ఎలా మార్క్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను చూడండి. ముందుగా మనకి 40 సైజు బ్లౌజ్ ఉందంటే ఖచ్చితంగా మీటర్ అయితే క్లాత్ ఉండాలండి. మీటర్ లైనింగ్ తీసుకోవాలి. ఇలా మీటర్ లైనింగ్ వాటర్లో తడిపి ఆరబెట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి కట్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్కేల్తో ఇలా లైన్ అనేది గీసేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇప్పుడు బ్లౌజు ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం 15 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి నేను. అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, షోల్డర్ దగ్గర జాయింట్ చేయడానికి ఖర్చు కోసం. ఇప్పుడు ఫుల్ లెంత్ ఖర్చులతో పాటు మనకి 16 ఇంచులు, అదే 16 ఇంచులు ఆపోజిట్లో కూడా మార్క్ చేసుకుని చూడండి ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత మనం వేస్ట్ లూజ్ అన్నది మార్క్ చేసుకుందాం. చూడండి, నడుము లూజ్ వచ్చేసి మనకి 36 ఇంచులు కదండి. ఈ 36 డివైడెడ్ బై 4 అంటే 4 భాగాలు చేసుకోవాలి. మనం 4 భాగాలు చేసుకుంటే 36. చూడండి, ఇలా టేప్తో 36కి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకుంటే 18 వస్తుంది. ఈ 18ని మళ్ళీ ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి 9 ఇంచులు అన్నది వస్తుంది. ఈ 9 ఇంచులు మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, 9 ఇంచులు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేస్తాం కదా, డాట్ కోసం 1 ఇంచు, ఓకేనా. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే చూడండి 9 + 1 మనకి 10 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ లూజ్ ఎంత మనకి 40 ఇంచెస్. 40 డివైడెడ్ బై 4 చేసుకుంటే 10. సరే, మనకి వేస్ట్ లూజ్తో మనం మార్క్ చేసుకుంటే మనకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచెస్ అలా మార్క్ చేసుకోండి, సరిపోతుంది. వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టమన్నారని చెప్పి నేను 2.5 తీసుకుంటున్నాను, ఓకేనా. మీరు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 10 ఇంచెస్ షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసేసుకుని ఇలాగా ఒక బాక్స్ అన్నది గీసేసుకోవాలి. చూడండి, ఇలా ఖర్చు కూడా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చెస్ట్ లూజు 10 ఇంచులు వచ్చింది కాబట్టి మనకి 9.5 ఇంచులు దాటిందంటే పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేసుకుని నెక్ విత్ వచ్చేసి మనకి డీప్ నెక్ కాబట్టి నేను 2.5 అన్నది మార్క్ చేశానండి. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకుని నెక్ వైపు లోపలికి ఒక పావు ఇంచు, అలాగే షోల్డర్ వైపు నుంచి లోపలికి ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర కూడా స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు మనకి పావు తక్కువ 6 ఇంచులు కదా, ఇదే డౌన్లో కూడా పావు తక్కువ 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ కూడా చూడండి పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేశాను, అంటే 5.35. చూడండి, ఇప్పుడు మనకి చెస్ట్ లూజు 5.35కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. చెస్ట్ లూజు ఆర్మ్ రౌండ్ లూజు ఖచ్చితంగా మ్యాచ్ అవుతేనే మనకి ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఇప్పుడు వచ్చేసి ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని చూడండి, ఇలా మార్క్ చేసుకుని కరువు స్కేల్తో కరువు తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా ఈ 3 లైన్లకి టచ్ అయ్యేటట్టు ఇలా కరువు స్కేల్తో రౌండ్ అన్నది మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే ఆర్మ్ రౌండ్ లూజ్ వస్తుందన్నమాట. చూడండి, చెస్ట్ లూజు 10 ఇంచులు వచ్చింది కదా, ఇందులో 1 ఇంచు మైనస్ చేసుకుని 9 ఇంచులకి అన్నది మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజు అలాగే ఆర్మ్ రౌండ్ లూజు మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఖర్చు కింద నుంచి ఇలా చూసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఓకేనా.
చూడండి నాకు సరిపోలేదు 9 ఇంచులు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పావు ఇంచ్ అన్నది కిందకి దించుకోవాలి మనం. చూడండి ఇందాక పావు తక్కువ 6 ఇంచులకి పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడైనా సరిపోతుందో లేదో చూద్దాం. చూడండి ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకుని లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత మనం ఈ కరువు స్కేల్తో కరువు అన్నది తిప్పేసుకోవాలి. మళ్ళీ చూడండి ఇప్పుడు మనం 9 ఇంచులకి మ్యాచ్ అవుతుందో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కింద నుంచి ఇలా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఇలా కొంచెం కొంచెం చూసుకుంటే మ్యాచ్ అయింది చూసారా. ఇలా ఆర్మ్ రౌండ్ లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అవుతేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర ఖర్చు కింద నుంచి టేప్ ఇలా పెట్టుకొని నెక్ డీపు 10.5కి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఒక పావు ఇంచు కింద ఖర్చుకి. మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత నెక్ డీప్ అన్నది 10.5 ఇంచులు వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నెక్ విత్ 2.5కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇలా కింద వైపు కూడా 2.5కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుని పావు తక్కువ 3 ఇంచులకి అంటే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో రౌండ్ అన్నది తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కింద 10 ఇంచులకి అన్నది మార్క్ చేసుకున్నాం కదండి. ఆ 10 ఇంచుల దగ్గర టేప్ ఇలా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్లో డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ దగ్గర కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అక్కడికి. ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చూసారా చాలా ఈజీగా మనం టేప్ కొలతలతో కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఏం అవసరం లేదండి, మనకి బ్లౌజ్ హైటు అలాగే చెస్ట్ లూజ్ ఒకటి ఉంటే సరిపోతుంది. సరే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మనం ఈ డాట్ల దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్లో కూడా ఒక డాట్ పెట్టేసుకుని అంతే. చూసారా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, ఇంకోవైపు ఇలా రివర్స్ చేసేసుకుని ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను. ఆల్రెడీ మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డ్ అన్నది వేసేసుకోవాలి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్లు వేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా మనం చూసుకుని ఇలా స్కేల్తో మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు తీసుకుంటున్నానండి. ఒక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. మొత్తం హ్యాండ్ ఖర్చులతో పాటు చూసుకుంటే మనకి 9 ఇంచులు వచ్చింది. ఇదే 9 ఇంచులు ఆపోజిట్లో కూడా మార్క్ చేసుకుని లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటే సరిపోద్దండి. నేను బాడీ పార్ట్లో 2.5 పెట్టుకున్నాను కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కింద నుంచి టేప్ పెట్టుకొని చూసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చింది కదండి, ఇదే 9 ఇంచెస్ మనం హ్యాండ్ రౌండ్ అన్నది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇదే 9 ఇంచుల్ని హ్యాండ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. మనకి 9వ నెంబరు వచ్చిందంటే హ్యాండ్ రౌండ్ మనం 3.5కి హ్యాండ్ డౌన్ అన్నది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 3.5కి ఇలా ఆపోజిట్లో కూడా ఒక మార్క్ పెట్టేసుకుని లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా 9 ఇంచులు ఇలా క్రాస్గా చూసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ పెట్టేసుకుని ఇప్పుడు ఖర్చు కోసం కూడా ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుని ఇలా స్కేల్తో లైన్ అన్నది గీసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ లూజ్ కోసం ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదా,
ఆ లైన్ మీద టేప్ పెట్టేసుకుని ఎంత వచ్చినా సరే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని లైన్ అన్నది గీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ రౌండ్ తీయడం కోసం. ఈ ఎల్ షేప్ దగ్గర ఇలా 9వ నెంబర్ వచ్చినప్పుడు 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్లు కలిసేటట్టు ఇలా కరువు స్కేల్తో లైన్ గీసేసుకోవాలి. చూడండి ఇలా కరువు తిప్పేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో లైన్ అన్నది గీసేసుకోవాలి. చూసారా మనకి హ్యాండ్ షేప్ అన్నది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్ లోతు కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా లోతు అన్నది తీసుకుని అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకుని ఇలా నీట్గా ఈ 2 మార్కింగ్లు కలిసేటట్టు ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు సైడ్ జాయింట్ కొంచెం పడుతుంది కదండి, అందుకోసం నేను ఇక్కడ కొంచెం ముక్క అన్నది కట్ చేసేసుకుని ఈ సైడ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి సైడ్ కూడా కట్ చేసేసుకుని నీట్గా షోల్డర్ దగ్గర టక్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఈ లోత్ అన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే లోతు తీసామో అక్కడ ఇలా మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. సరే టేప్తో కూడా మనం చాలా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. చూడండి ఓపెన్స్ అన్నవి మన వైపు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో కింద వైపు ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం ఇలా 2 ఇంచులకి ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి, ఇలా క్రాస్గా వేసుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా వేసేసుకుని చుట్టూ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అదేవిధంగా నీట్గా ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకోవాలి. చూడండి నెక్ దగ్గర ఇలా స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి, లేదంటే క్రాస్ వచ్చేస్తుంది. చూసారా ఇలా ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఎక్కడైతే ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా ఇలా డాట్లు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులండి. పైన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో పాటు 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. మీరు స్టార్ నెక్ అడిగారు కదండి, ఇక్కడ స్టార్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ నెక్ డౌన్లో 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని లోపల వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా లైన్ అన్నది గీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్టార్ వచ్చేసింది చూసారా, కానీ నేను ఈ బ్లౌజ్కి స్టార్ అయితే పెట్టట్లేదండి, రౌండ్ పెట్టేస్తున్నాను. మీకు స్టార్ నెక్ కావాలంటే ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. సరే ఒకవేళ రౌండ్ కావాలనుకుంటే ఇలా రౌండ్ తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు కింద వైపున ఇలా పైకి 1.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ తీయడం కోసం 2.5కి ఏ సైజు వరకైనా 2.5కి మార్క్ చేసుకుని ఇలా డాట్ విత్ వచ్చేసి 1.5 అలాగే ఇంకొక 1.5కి ఇలా మార్క్ చేసేసుకుని డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇలా 2.5కి మార్క్ చేసేసుకుని లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా ఇలా క్రాస్ అన్నది ఇందులోకి కలిపేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి ఫిట్టింగ్ అన్నది బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి నెక్ కింద నుంచి ఇలాగా మనం క్రాస్ తీసుకున్నాం కదా, అక్కడికి ఇలా టేప్ పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని 2వ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా డాట్ విత్ వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేసుకుని ఆపోజిట్లో ఇలా 3వ డాట్ కోసం మార్క్ చేసేసుకోవాలి. 3వ డాట్ కూడా ఇలా 4 ఇంచులకి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచుకి ఆమ్ రౌండ్ లోత్ అన్నది ఇలా లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచు ఇలా లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఈ లోతు దగ్గర కూడా ఇంతే
ఏం లేదండి, చాలా ఈజీగా మనం మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు స్టార్ నెక్ కావాలంటే స్టార్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. నేనైతే రౌండ్ పెట్టేస్తాను కదా, అదేవిధంగా కట్ చేసేయాలి. చూడండి, ఇలా నీట్గా ఇక్కడ కూడా క్రాస్ దగ్గర నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్స్ కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా ఇలా డాట్ పెట్టేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని విత్ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి. ఇలా ఈ విధంగా పై వైపున టేప్ పెట్టేసుకుని చూసుకోవాలి. 13 ఇంచులు వచ్చింది కదండి. ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం 2 ఇంచులు మైనస్ చేసేసుకుని 11 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన వేసుకుని చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచు టేప్ పైకి ఇలా వదిలేసుకుని చూసుకోవాలి. చూడండి, 1/2 తక్కువ 3 ఇంచులు వచ్చింది నాకు. అదే 1/2 తక్కువ 3 ఇంచులు ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చే దగ్గర 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా లోపల వైపుకి 2.5కి మార్క్ చేసుకుని హైట్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 3 డాట్లు కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక షేప్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. మనకి 2 వైపులకి 2 రావాలి కదా. చూడండి, ఈ పీస్లో కోరంచ్ వచ్చింది కదా, ఈ కోరంచు బ్యాక్ పార్ట్లో పట్టీ కింద వేయడానికి నేను ఇలా 1.5 ఇంచ్కి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకో షేప్ బెల్ట్ అన్నది మార్క్ చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, టేప్ కొలతలతో కూడా బ్లౌజ్ అన్నది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.